హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న నైట్ చెప్పుకున్నట్లుగా యుఎస్ మార్కెట్స్ ఏం జరిగినాయి చూసి మాట్లాడదాం. యుఎస్ మార్కెట్స్ నిన్న నైట్ నాస్డాక్ 1.8% పడింది. ఆల్మోస్ట్ 416 పాయింట్లు పడింది. ఎందుకు ఇంతగా ఫాల్ అయింది నాస్డాక్ లో మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, చిప్, మొత్తం ఇలా టెక్నాలజీకి సంబంధించిన ప్రతి స్టాకు నాస్డాక్ లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాస్డాక్ ఆల్మోస్ట్ అన్ని టెక్ స్టాక్స్ ఉంటాయి. ఇందులో ఏమైందంటే ఈ ఒరాకిల్ చాలా పెద్ద కంపెనీ, మీకు ఐడియా తెలిసి ఉంటుంది. అందులో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అది బ్యాకప్ చేసింది. అది వైదొలిగింది ఒరాకిల్ నుంచి. ఇది జరగడం వల్ల ఒరాకిల్లో 5% ఫాల్ వచ్చింది నిన్న నైట్. ఆ ఫాల్ అండ్ నాస్డాక్ మొత్తం అంతా కిందికి దింపింది. ఏఐ బబుల్ ఉంది, దీనివల్లనే ఒరాకిల్ 5% ఫాల్ వచ్చింది. అందులోనే ఇన్వెస్ట్మెంట్స్ పక్కన తీసేయడం వల్ల, వైదొలగడం వల్ల ఫాల్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నాస్డాక్ అంటేనే స్టాక్, ఐటీ, ఏఐ మొత్తం ఇవన్నీ అవే. అందులోనూ ఈ ఇయర్ టెక్ స్టాక్స్ కూడా ఇప్పటికీ యుఎస్ లో 20% రిటర్న్ ఇచ్చింది. మొత్తం స్టాక్స్ అన్ని డబుల్ అయి ఉన్నాయి. ఏఐ స్టాక్స్ అన్ని 2025 జనవరిలో ఎన్విడియా $110 నుంచి $120 ఉండేది. ఇయర్ హై 210. మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో పెరిగాయో. మొత్తం ప్రతి స్టాక్ డబుల్ అయి ఉంది యుఎస్ లో. ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు యుఎస్ లో. ఇప్పుడు కూడా ఎన్విడియా 170 to 180 మధ్యనే ఉంది. ప్రతి స్టాక్ హై రిటర్న్ ఇచ్చింది యుఎస్ లో ఈ ఏఐ బూమ్ వల్ల. ఇప్పుడు వాల్యుయేషన్ చాలా హై ఉన్నాయంటున్నారు. ఈ హై వాల్యుయేషన్ ఉన్నప్పుడు, ఈ ఇన్ఫ్లేషన్ హై ఉన్నప్పుడు, ఈ వడ్డీ రేట్లు హై ఉన్నప్పుడు ఖచ్చితంగా టేకింగ్ ప్రాఫిట్ జరుగుతుంది. ప్రాఫిట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఫాల్ ఆఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫాల్ వచ్చిందంటే ఒక్కసారి కనుక యుఎస్ మార్కెట్లో ఒక 20% కరెక్షన్ కనుక తీసుకుందంటే మన మార్కెట్లో కూడా చాలా ఫాల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా రిస్క్. దీనికి తగ్గట్టు మనం నిన్న మాట్లాడుకున్నట్లు ఈరోజు నైట్ ఈవినింగ్ సిబిఐ డేటా రాబోతోంది. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని వస్తుంది 3.1. ఇది చాలా బ్యాడ్ థింగ్ మార్కెట్కి. ఒకవేళ 3 కనుక వచ్చిందంటే మార్కెట్ గుడ్ సైన్. వడ్డీ రేటు కట్ చేయడానికి మూవ్ అవుతుంది ఫెడ్. ఇంకా కిందకి వస్తే ఇంకా చాలా మంచిది. 3.1 కంటే ఇంకా ఎక్కువ వచ్చినా, 3.1 వచ్చినా కూడా ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుందని మార్కెట్కి అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ రైజ్ అయితే 10 years బాండ్స్ తగ్గవు. వడ్డీ రేట్లు మనం అనుకున్నంత స్థాయిలో 3 కిందికి అంత త్వరగా రావు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది కూల్ ఆఫ్ అవ్వలేదు. టారిఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. మీకు ఐడియా ఉంటే 2022 నుంచి మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు అన్ఎంప్లాయ్మెంట్ డేటా పెరుగుతున్న ప్రతిసారి సిపిఐ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారా? 2022 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూడండి. 2022లో నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2024 ఎండింగ్ వరకు చెప్తున్నా. అన్ఎంప్లాయ్మెంట్ డేటా మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ప్రకారం వచ్చినా, దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చినా, మనకు సిబిఐ ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెంగా బిలోనే వచ్చేది. అలా ఉండేది కంట్రోలింగ్. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ 2021లో 9%.
మీరు అర్థం చేసుకోండి. 9% 2021 ఇన్ఫ్లేషన్ 9%. ఎందుకు అంతగా రైజ్ అయింది ఇన్ఫ్లేషన్ 2021లో? యుఎస్ ఫెడ్ మనీ ప్రింటింగ్ చేయడం వల్ల హై ఇన్ఫ్లేషన్ వచ్చింది. క్వాంటిటేటివ్ ఈజనింగ్ QE అది జరగడం వల్ల ఇన్ఫ్లేషన్ హై అయింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించబడింది. మనీ ప్రింటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే చీప్ మనీ దొరికినప్పుడు కంపెనీస్ అప్పుగా తీసుకొని వాటిని ఇన్వెస్ట్ చేస్తాయి. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల జాబ్స్ కూడా పెరిగాయి. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గింది. ఇలా మనీ ప్రింటింగ్ జరిగినప్పుడు తక్కువ వడ్డీ రేట్లు దొరికినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఫెడ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? ప్రతిసారి మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు 2% మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఇయర్ ఆన్ ఇయర్ 2% మాత్రమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మార్కెట్ టారిఫ్ వల్ల 3.1కి వచ్చింది ఇన్ఫ్లేషన్. ఈరోజు ఈవినింగ్ తెలుసు 3.1కి వస్తుందని చెప్పి ఎక్స్పెక్టెడ్ ఉంది. 3.1 కనుక వచ్చినా కూడా ఫెడ్ ఏ విషయం తీసుకోవాలి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, 4.6 వచ్చింది. ఇప్పుడు సిపిఐ డేటా పెరుగుతుంది, 3.1 3.2 వచ్చిందంటే ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది ఫెడ్? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలా, అన్ఎంప్లాయ్మెంట్ కంట్రోల్ చేయాలా? 2025లో ఆ లాస్ట్ 3 రేట్ కట్స్ వచ్చినది కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటాను కంట్రోల్ చేయాలని. వాటి ఇన్ఫ్లేషన్ రైజ్ అయినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ డేటా పెరుగుతుంది. దీనికోసం 75 బేసిక్స్ పాయింట్స్ రేట్ కట్ ఇచ్చారు. ఇప్పుడు దేని మీద రేట్ కట్ ఇవ్వాలి ఫెడ్? గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, ఫెడ్కి డిస్టర్బ్ ఉంది టారిఫ్. మనీ ప్రింటింగ్ జరగాలన్నా టారిఫ్ అడ్డు వస్తుంది. ఫెడ్ ఏ విషయం నిర్ణయం తీసుకోలేకపోతుంది? అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈవినింగ్ సిపిఐ డేటా వచ్చిన తర్వాత మనకి ఈవినింగ్ 7 o'clock వస్తుంది. ఆ సిపిఐ డేటా కూడా ఎలా ఉండబోతుంది? నిన్న మనం అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.6 వచ్చినా కూడా ఫెడ్ వాచ్ అందులో వడ్డీ రేటు తగ్గింపు ఏ మాత్రం ముందుకు పోలేదు. కారణం సిపిఐ డేటా రైజ్ అవుతోంది అని, ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది అని చెప్పి. అదే ఈరోజు నైట్ డేటా వస్తుంది ఫ్రెండ్స్, మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి. జపాన్ కూడా వడ్డీ రేట్లు పెంచబోతోంది, ఆ విషయం కూడా చెప్తూనే ఉన్నాను. సిబిఐ డేటా వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ డీటెయిల్గా సిబిఐ డేటా వచ్చిన దాని మీద ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు డేటా చూసి మార్కెట్ ఎలా ఉందో చూసి మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి, డో జోన్స్ 76 పాయింట్స్ అప్ అయింది. నాస్డాక్ మనం మాట్లాడుకున్నట్టుగా 416 పాయింట్లు పడింది, 1.8. S&P 500 కూడా 78 పాయింట్స్ డ్రాప్ అయింది, 1.16%. నాస్డాక్ పడడానికి కారణం ఒరాకిల్లో వాళ్ళు ఫాల్ అవడం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాకప్ చేయడం, వైదొలగడం మెయిన్ రీజన్. కరెక్షన్ తీసుకుందంటే మార్కెట్ 10 to 20% కనుక తీసుకుందంటే చాలా దారుణంగా ఉంటుంది మార్కెట్. ఫెడ్ ఇప్పుడు ఆలోచన చేస్తుంది, ఆల్రెడీ లిక్విడిటీ చాలా టైట్ అయిపోయింది. వాళ్ళు డిసెంబర్ 2025 డిసెంబర్ 1వ తారీఖు దాకా క్వార్టర్ టైటింగ్ ద్వారా మనీ బాగా టైట్ అయి ఉంది. అందుకోసమే వాళ్ళు దాన్ని స్టాప్ చేశారు 1వ తారీఖుకే. ఇప్పుడు వాళ్ళు మనీ పాలసీని లూజ్ చేయాలనుకుంటారు. అంటే ప్రజలకి అందుబాటు ధరలకి వడ్డీ రేటు తేవాలి, మనీ ప్రింటింగ్ జరగాలి, వీటి వల్ల పర్చేసింగ్ పవర్ పెరగాలి అని. కానీ ఈ ఇన్ఫ్లేషన్ మాత్రం, ఈ టారిఫ్ వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ వాళ్ళని ఆ పని చేయలేకుండా అడ్డుకుంటుంది. ట్రంప్ ఏమంటాడు? టారిఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ లేదంటాడు. అట్లాంటి మనిషి ఆ మనిషి. అతను చేసిన దాన్ని అతను సమర్థించుకోవడానికి ఊరికే ఇవన్నీ మాట్లాడుతుంటాడు అంతే.
ఎన్విడియా ఒరాకిల్ పడడం వల్ల నైట్ ఎన్విడియా కూడా పడింది. క్రూడ్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, 56.89, మన 55.5 $1 పెరిగింది. గోల్డ్ 4,331 గోల్డ్ కూడా పెరుగుతోంది. సిల్వర్ పెరుగుతోంది. 10-year బాండ్స్ 4.16 సేమ్ అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఏం మారలేదు. వాల్ స్ట్రీట్ మొత్తం అంతా ఫెడ్ సిపిఐ డేటా కోసమే వెయిట్ చేస్తుంది. మొత్తం ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ మొత్తం అంతా వెయిట్ చేస్తుంది. అదే వాల్ స్ట్రీట్స్ మొత్తం అంతా వెయిట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ డేటా ఈవినింగ్ 7 గంటలకు వస్తుంది మొత్తం. క్రిప్టో కరెన్సీ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, క్రిప్టో కూడా నేను నైట్ మంచి ఫాల్ వచ్చింది. మంచి ఫాల్ అంటే క్రిప్టోలో డైలీ ఫాలే, రోజు పడతానే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అయితే అందరూ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే అంత స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత మంచి కాయిన్ అయినా నిలబడటం లేదు ఈ అన్సర్టినిటీకి. అది ప్రోడక్ట్ మంచిదే అయినా కూడా నిలబడటం లేదు, ప్రైస్ ఫాల్ అవుతానే ఉన్నాయి. ఎందుకు? లిక్విడిటీ లేదు మార్కెట్లో. నీకు అదే చెప్తాను పోవెల్ కూడా, లిక్విడిటీ లేదు కాబట్టి క్వాంటిటీ టైటింగ్ ఎండ్ అయింది. ఇప్పుడు క్వాంటిటీ ఈజీగా తేవాలని చూస్తున్నాడు లిక్విడిటీ లేకపోవడం వల్ల. చేద్దాం అనుకుంటే ఈయనేమో టారిఫ్లని పెంట చేసుకుంటున్నాడు. అది వచ్చి సుప్రీంకోర్టులో కేసు ఉంది. ప్రజెంట్ క్రిప్టోలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే కేవలం ఒక బిట్ కాయిన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇతరం కూడా చూడండి ఎట్లా ఫాలో అయింది. 3,400 నుంచి 2,800 వరకు ఫాలో అయింది. ఆల్మోస్ట్ 50,000 రూపీస్ పడింది కిందికి. $600. బిట్ కాయిన్ తర్వాత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇథీరియం, మళ్ళీ సోల్ 123, 120. ఇవి ప్రజెంట్ క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా ఈ 3 మంచి ప్రాజెక్ట్. గ్యారెంటీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 3 టాప్ వాల్యూమ్, ఈ 3 ట్రై చేయండి ఒకవేళ మీరు కొనాలనుకుంటే. అందుమించి ఇంకా నీకు అంత మంచిగా బిఎన్బి కూడా ఉంది. ఏ కొనాలన్నా కూడా డేంజర్గానే ఉన్న పరిస్థితి ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో. చూడండి, అవి హై వాల్యూలో ఉన్నాయి కాబట్టి ఒక బిట్ కాయిన్ చూడండి 1.39% పడింది, ఇథీరియం 4%, సోలార్ 4%. ఇంకా ఆల్ట్ కాయిన్స్ చూస్తే 10%, 15% లేకన్నీ. అవలాంచ్ ఇది మంచి ప్రాజెక్టే. ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా మూవ్ అవటం లేదు. అసలు ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా మూవ్ కావటం లేదు క్రిప్టో కరెన్సీ మూవ్ అవ్వాలంటే
ఈజీ మనీ రావాలి. ఈజీ మనీ కనుక వచ్చిందంటే రైజ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజుకి 30-40% పెరుగుతా పోతాయి అప్ సైడ్. ఫర్ డేకి 30-40% పెరుగుతా పోతాయి పైకి. ఈజీ మనీ ఎప్పుడైతే మార్కెట్కి వస్తుందని డిసైడ్ చేసుకుంటే ఆల్ట్ కాయిన్స్ ఇండెక్స్ కూడా హై పెరుగుతుంది. ఒక్కొక్క రోజుకి 30-40% కూడా పెరుగుతాయి. ఒక్కొక్క రోజు డబుల్ కూడా అయిపోతుంది. ఆ రేంజ్ లో పెరుగుతాయి క్రిప్టో కరెన్సీ ఒక్కసారి కనుక లిక్విడిటీ ప్రొవైడ్ అయితే మార్కెట్కి. ఫాలో ప్రజెంట్ ఆల్ట్ కాయిన్స్ ఫాలో అవుతూనే ఉన్నాయి. మంచి ప్రజెంట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి బిట్ కాయిన్. కానీ రాబోయే రోజుల్లో లిక్విడిటీ కనుక మార్కెట్కి వచ్చిందంటే ఫస్ట్ రైజ్ అయ్యేది బిట్ కాయిన్, తర్వాత ఎథీరియం. ఈ రెండింటికి ఆల్రెడీ జరిగిపోయింది సైకిల్ ప్రకారం. నెక్స్ట్ మూవ్ కావాల్సింది ఆల్ట్ కాయిన్స్ మాత్రమే. ఒక్కసారి లిక్విడిటీ వచ్చిందంటే మంచి మంచి ఆల్ట్ కాయిన్స్ లో ఒక్కొక్క రోజుకి 20, 30, 40, 50 ఖచ్చితంగా అంత 50% రైజ్ అవుతుంది. ప్రతిరోజు రైజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు లిక్విడిటీ వచ్చిందంటే అన్ని రోజులు లిక్విడిటీ వచ్చిందంటే క్రిప్టో కరెన్సీలో మినిమం ప్రతిరోజు 10% అప్ ఉంటుంది ఆల్ట్ కాయిన్స్ లో. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒక 100% పెరిగిన తర్వాత మళ్ళీ 30%, 40% కూడా ఫాల్ అవుతాయి కిందకి. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఆ 100% నుంచి వచ్చేసారి నుంచి కూడా మళ్ళీ డబుల్ అవుతుంది మార్కెట్. అంత రైజ్ ఉంటుంది మార్కెట్ లో లిక్విడిటీ ఎప్పుడైతే వచ్చినప్పుడు. క్రిప్టోలో లిక్విడ్ లేనప్పుడు కూడా అంతే దారుణంగా పడతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క కాయిన్ 80-90% ఫాల్ ఉంది. 80-90% ఫాల్ ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి. $20 ఉన్న కాయిన్ కూడా ఈ రోజు $1 వచ్చి కూర్చుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా పడి ఉన్నాయో ఆల్ట్ కాయిన్స్. ఒక్కసారి లిక్విడిటీ వచ్చిందంటే ఈ $1 నుంచి $20 ఆల్ టైమ్ అయి ఉంటే ఆ 20 నుంచి 50 కూడా పోయే ఛాన్స్ ఉంది. అంటే $50 ఇప్పుడు ఆ రేంజ్ లో పడిపోయినాయి ఆల్ట్ కాయిన్స్. లిక్విడిటీ వస్తే, లేదంటే మాత్రం కాయిన్ ఎగిరిపోతాయి. చాలా డేంజర్ కూడా, చాలా డేంజర్ కూడా. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ చాలా ఎంత నీకు రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నావో అంత డేంజర్ కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఆల్ట్ కాయిన్స్ కి. ఎందుకంటే 2026లో ఏం జరగబోతుందో తెలియటం లేదు మార్కెట్ కి. ఎందుకంటే ప్రతి హిస్టారికల్ గా చూసుకుంటే హ్యాల్వింగ్ తర్వాత బుల్ రన్, ఆ తర్వాత బేర్ రన్ అట్లా నడిచేది మార్కెట్. ఈసారి అలా నడవలేదు. సేమ్ అలాగే ప్యాటర్న్ కనుక 2025 క్రిప్టో కరెన్సీలో కనుక రన్నింగ్ మంచి రైజ్ వచ్చింటే 2026 ఖచ్చితంగా బేర్ రన్ అండు. కానీ ఈసారి అలా నడవలేదు. ప్రతి ఒక్కరు 5 year సైకిల్ అని మాట్లాడుతున్నారు అంతే. అది కన్ఫర్మ్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు వచ్చినాక మాట్లాడతారు కాదు. ఏం జరగబోతుంది అని మనం డేటాస్ బట్టి మూవ్ చేసుకోవడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇది 5 year బుల్ రన్ అని మాట్లాడి అన్నారు అనుకోండి, ఇంకా డిసెంబర్లో ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకా జనవరి నుంచి రైజ్ అవుతాయి అట్లా అనుకోవద్దండి. ఎప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ని నడిపించేది ఫెడరల్ రిజర్వ్. వాళ్ళు ఏందా 5 year సైకిల్ అన్నారు, 6 year సైకిల్, 4 year సైకిల్, ఇవన్నీ మాటలు, పనికిరాని మాటలు ఇవన్నీ మార్కెట్ లో. అలాంటివి ఎప్పుడు పని చేయవు, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో డామినెన్స్ కూడా చూద్దాం అండి. చూడండి, $59.76 హై, 60% ఆల్మోస్ట్. నీకు ఇంత డామినెన్స్ ఉంది బిట్ కాయిన్ లో. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆల్ట్ కాయిన్ లో ఉండే ఫండ్స్ ని అమ్మి పోయి బిట్ కాయిన్ లో పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 60% అంటే మీరు అర్థం చేసుకోండి. 60% సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆల్ట్ కాయిన్స్ లో నమ్మకం ఉండదు మార్కెట్ కి ఇలా జరిగితే. అందుకని ఈ రైజింగ్ ఉంటుంది. ఇంత రైజ్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి, ఆల్ట్ కాయిన్స్ లో మార్కెట్ బ్లీడింగ్ ఉంటుంది కంపల్సరీ. ఈ బ్లీడింగ్ ఉంది కాబట్టి నీకు క్రిప్టో కరెన్సీలో ఆల్ట్ కాయిన్స్ విపరీతం పడుతున్నాయి.
డామినెన్స్ డ్రాప్ అయ్యే కొద్దీ మీకు ఆల్ట్ కాయిన్స్ లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. అది చిన్న లాజిక్ అంతే మార్కెట్ లో. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం. $39. ఇది 80 రావాలి. 90 days 3 months పీరియడ్స్ లో ఈ ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ 80 దాటిందంటే మంచి సీజన్ ఇది. 80 పైన వచ్చిందంటే. లాస్ట్ టైం 80 వచ్చింది, కానీ ఆల్ట్ కాయిన్స్ లో రైజింగ్ ఏం లేదు. నిజం. అక్టోబర్ లో వచ్చిన ఫాలింగ్ క్రిప్టో కరెన్సీలో అక్టోబర్ 10వ తారీఖు హైయెస్ట్ ఫాలింగ్ అది. 19 బిలియన్ వైప్అవుట్. 19 బిలియన్ చెప్పారు అంతే బయటికి. మార్కెట్ ఏమనుకుంటుంది, జనాలు భయపడతారు కాబట్టి. అదే చెప్పిందేమో 19 బిలియన్, అయినది 50 బిలియన్ కూడా అయి ఉంటుంది. అదే చూడండి, చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. మనం ఈరోజు ఈవినింగ్ సిబిఐ డేటా వచ్చిన తర్వాత మొత్తం అంతా డీటెయిల్ గా చెప్తున్నాం. క్రిప్టో కరెన్సీ గురించి, యుఎస్ మార్కెట్ గురించి డైలీ మనం మార్నింగ్ మాట్లాడుతున్నాం. మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు ఫ్లాట్ గానే ఓపెన్ అవుతుంది. పెద్ద మూవ్ ఏం ఉండదు, ఎందుకంటే సిబిఐ డేటా కోసం వెయిట్ చేస్తాం కాబట్టి మార్కెట్ అంత మూవ్ ఏం ఉండదు. అబ్జర్వ్ చేయండి. మన రూపీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా ఎఫ్ఐఎస్ కూడా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మూవ్మెంట్ ఉంటుంది. మన రూపీ వీక్ అవుతున్నంత కాలం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూద్దాం, చూసి సాయంత్రం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.